కరోనా సోకితే మనిషి చనిపోతాడా, మరణం తథ్యమా అనే ప్రశ్న మొదటి నుంచి నడుస్తోంది. వైద్యులు ఎంత చెప్పినా కూడా కొంత కరోనా భూతాన్ని చూసి అందరూ కూడా భయపడుతున్నమాట వాస్తవం. వైరస్ అంటుకుంటే భూమి మీద నూకలు చెల్లినట్టేనా, అంత సీన్ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు వైద్యులు. అండ్ మనకి ప్రాక్టికల్గా కనిపిస్తున్న స్టాటిస్టిక్స్ కూడా ఇప్పటిదాకా ఇలాంటి అపోహలు అనుమానాలు ఉంటే మీ మైండ్ నుంచి తీసేయండి. ఎందుకంటే కాస్త అప్రమత్తత, ఇంకాస్త ఓపిక, అంతకు మించి పాజిటివ్ థింకింగ్ ఉంటే కరోనాను తరిమి కొట్టేయవచ్చు. అండ్ ఇది నిజం అంటున్నారు కరోనా బాధితులు, అంటే కరోనా సోకి రికవర్ అయిన వారు. స్వీయ రక్షణ దృఢ సంకల్పంతో ఉంటే వైరస్ను అలవోకగా జయించవచ్చని చెప్పి ధీమాగా చెప్తున్నారు. కరోనా కల్లోలం ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. కానీ ఈ వైరస్ అంత డేంజరేం కాదు. ప్రమాదమని జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదు. ఎందుకంటే వైరస్ సోకిన వాళ్లు దాని నుంచి సేఫ్ గా బయటపడుతున్నారు. హైదరాబాద్, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో బాధితులు వైరస్ ను జయించారు. మహమ్మారిని తమ నుంచి దూరం చేసుకుని కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇతను అఖిల్. మార్చి 19న లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హెల్ప్ డెస్క్ ని సంప్రదించాడు. టెస్టులు చేయించుకున్నాడు. పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైరస్ సోకిందని ఏమాత్రం అధైర్యపడలేదు. డాక్టర్ల సలహాలను తూచా తప్పకుండా పాటించాడు. ఐసోలేషన్ వార్డులో 14 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన టెస్టులో నెగటివ్ రావడంతో గాంధీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇతను హర్ష. లండన్ నుండి వచ్చాడు. ఫ్లైట్ లో ఇతనితో పాటు కరోనా సోకిన వ్యక్తి ప్రయాణం చేశాడు. అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్ని కాంటాక్ట్ అయ్యాడు. పాజిటివ్ రావడంతో కాకినాడ జీజీహెచ్ లో చేరాడు. చెడు ఆలోచనలు పక్కకు నెట్టాడు. ఏమాత్రం ఆందోళన చెందకుండా ట్రీట్మెంట్ కి సహకరించాడు. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా మెడిసిన్స్ తీసుకున్నాడు. టెస్టులు చేయించుకున్నాడు. 2 సార్లు నెగటివ్ రావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ మొత్తం మనకి ఒక రూము, అటాచ్డ్ బాత్రూమ్, మొత్తం ఫుడ్ కానీ డైలీ అంత ఇచ్చేవారు. మనకి అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇటు వచ్చి మనం భయపడి మానేస్తే మన వల్ల వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సింది. నెల్లూరు జిల్లాలోనూ ఓ కరోనా బాధితుడు జీజీహెచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. టెన్షన్ పడకుండా డాక్టర్లు చెప్పిన సూచనలు, ఆదేశాలను పాటించాడు. అనుకున్న టైంలోగా కోలుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినా బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. కరోనా సోకినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదు. వైద్య సేవలకు అందుబాటులో ఉంటే చాలు. డాక్టర్లు చెప్పిన ప్రకారం మెడిసిన్స్ వేసుకుంటే సరి. ప్రతిరోజు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అది కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అధైర్యపడొద్దు. ఈ వైరస్ నన్నేం చేయదు అనే సానుకూల దృక్పథంతో ఉండాలి. అన్నిటికంటే మించి ఫిజికల్ గా, మెంటల్ గా దృఢంగా ఉండాలంటున్నారు కరోనాను జయించిన బాధితులు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అయితే వైరస్ ని ఎదుర్కోవడం అంత కష్టమేం కాదని, అందుకు మేమే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు. బాధితులంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్లే. సిమ్టమ్స్ కనపడగానే డాక్టర్లని సంప్రదించారు. ఆలస్యం చేస్తే తమ వల్ల వైరస్ ఇతరులకు సోకుతుందని భావించారు. వైరస్ వ్యాప్తి చెందితే ప్రమాదకరమని ఆలోచించారు. పక్కనున్న వాళ్లని టచ్ చేయకుండా, ఏ వస్తువుల్ని ముట్టుకోకుండా, వైరస్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. హాస్పిటల్లో డాక్టర్లిచ్చిన విలువైన సూచనలతో కరోనాపై సమరం సాగించి గెలుపొందారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితులిచ్చే బూస్టింగ్ అంతా ఇంతా కాదు. బాధితులంతా ధైర్యంగా ఉండండి. స్వీయ రక్షణే శ్రీరామ రక్ష అని పిలుపునిస్తోంది 10 టీవీ. రైట్. అండ్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్తో పోరాడి గెలవటం అంటే మృత్యువుతో పోరాడి గెలవటమే. ఇది ఇప్పుడు జనంలో ఉన్న ఫీలింగ్. కానీ కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం క్షేమంగా బయటపడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరైన సమయంలో వైద్యుల ట్రీట్మెంట్ తీసుకుంటే కరోనాను జయించవచ్చు అంటున్నారు కరోనా సోకి
నయం అయ్యి బయటకు వచ్చిన పేషెంట్స్. సో కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ అయిన పేషెంట్లు ఈ వ్యాధి తీవ్రతపై ఏమంటున్నారు, అలాగే చికిత్స సమయంలో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, కరోనా బాధితులకు వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఇవాల్టి ఈ స్పాట్లైట్లో. అండ్ ఇవాల్టి స్పాట్లైట్లో పాల్గొనడానికి రమేష్ హాస్పిటల్ ఎండి అలాగే చీఫ్ కార్డియాలజిస్ట్గా ఉన్న డాక్టర్ రమేష్ ఇస్ జాయినింగ్ అస్. రమేష్ గారు నమస్కారం సార్, వెల్కమ్. అండ్ అలాగే విష్ణురావు గారు అపోలో హాస్పిటల్లో కన్సల్టెంట్గా ఉన్నారు. అండ్ అలాగే సంక్రమణ వ్యాధి నిపుణుల కమిటీలో వారు సభ్యులుగా ఉన్నారు, కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రస్తుతం ఈ ఎపిడెమియాలజీకి సంబంధించిన కీలకమైన విషయాలు కూడా వారు చెప్పబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ మరి చాలా ముఖ్యంగా ఇవాళ ఈ వ్యాధిని జయించి బయటికి వచ్చి విజయవంతంగా ప్రజలందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అఖిల్ ఎన్ఎం శెట్టి, యంగ్ లాయర్. అండ్ తన కథని ఇప్పుడే మనం చూసాం. అఖిల్తో నేరుగా మాట్లాడబోతున్నాం, ఎలా జయించారు కరోనాని తెలుసుకుందాం. అఖిల్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. మీరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కూడా కోలుకున్న తర్వాత ఫర్ స్పీకింగ్ టు అస్ టుడే. It's my pleasure. Thank you very much. సో ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం? ఫస్ట్ క్వశ్చన్. I'm absolutely healthy and as I was always, and I don't think I've weakened even a bit after all of this. రైట్. సో స్ట్రైట్ క్వశ్చన్స్ అఖిల్, బికాస్ మీ విషయంలో మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం నేరుగా వచ్చి ఒక బాధితుడు రికవర్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకి చాలా విషయాలు తెలుస్తాయి దీని ద్వారా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అనుమానం ఎలా వచ్చింది? అంటే మీ పక్కన వ్యక్తికి కరోనా వచ్చిందని తెలిసి మీరు వెళ్ళి కాంటాక్ట్ అయ్యారా ఆన్ యువర్ ఓన్, లేకపోతే మీకు సిమ్టమ్స్ కనిపించాయి కొంచెం మీలో? లేదండి, ఏం లేదు. ఐ వాజ్ జస్ట్ సస్పీషియస్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ స్కాట్లాండ్ ఇన్ యూకే. యూకే హర్డ్ ఇమ్యూనిటీ అనే ప్రిన్సిపల్ ఫాలో అయిందండి. ఇట్స్ టైప్ 3 ఆఫ్ మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్స్ ఇన్ ద వరల్డ్. అవును. మనము ఇండియాలో టైప్ 1 సపరేషన్ ఫాలో అవుతున్నాం. ఏ కేసు దొరికితే ఆ కేసుని ట్రాప్ చేసి వీఆర్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్. యూకేలో టైప్ 3 హర్డ్ ఇమ్యూనిటీ ఎలా అంటే ఎంత ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతే అంత మందికి ఇమ్యూనిటీ వస్తుందన్న కాన్సెప్ట్ తోటి వాళ్ళు స్టార్ట్ చేశారు. బట్ ఇస్ బ్యాక్ ఫైర్ అయింది. డెత్ రేట్ స్టీప్ గా పైకి వెళ్ళడం తోటి WHO నుండి క్రిటిసిజం రావడం తోటి దే హావ్ రోల్డ్ ద పాలసీ బ్యాక్. రైట్. సో నేను ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్ నుండి వస్తున్నాను కాబట్టి ఐ వాజ్ అబ్సల్యూట్లీ హెల్దీ, నార్మల్. సో నాకు ఐ వాజ్ వెరీ నాకు సస్పిషన్ ఉండింది, ఎందుకైనా మంచిది వితౌట్ మీటింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సొసైటీ ఐ వాంట్ టు గెట్ టెస్టెడ్ అనేది నాకు ఐ హ్యాడ్ ద ఫీలింగ్. సో దట్ ఈస్ ద రీజన్ నేను మా పేరెంట్స్ కి చెప్పాను అక్కడ బయలుదేరే ముందే నన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి రావద్దు అని. ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పాను. సో దట్ ఈస్ హౌ నేను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుండి ఐ అప్రోచ్డ్ గాంధీ హాస్పిటల్. దో నన్ను ఇంటికి వెళ్ళమని చెప్పారు, ఇంటికి వెళ్ళి సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోండి అన్నారు. బట్ నాకున్న ఆ డౌట్ ఏదైతే ఉందో అది నిజమైంది. ఐ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. ఓన్లీ నాకున్న ఒక్క యాడింగ్ వెయిట్ టు మై డౌట్ ఏంటంటే ఆన్ ద డే ఆఫ్ మై ట్రావెల్ ఇన్ ద ఫ్లైట్ నాకు మైల్డ్ సోర్ థ్రోట్ అనిపించిందండి, గొంతులో గరగర. అది కూడా పెద్ద ఎక్కువ కాదు. ఇట్ ఈస్ ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్. జనరల్ గా అయితే ఇలాంటి కరోనా ఇదంతా లేకపోతే అసలు దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోరు మీరు, అంత నార్మల్ అది. నాకు ఏదో కొంచెం ఉంది కాబట్టి ఇట్ వాజ్ యాడింగ్ వెయిట్ టు మై డౌట్. సో నేను వెళ్ళి చెప్పాను. సో అప్పటికే పేషెంట్ నెంబర్ 4 స్కాట్లాండ్ నుండి వచ్చారు తెలంగాణలో. సో వాళ్ళకి కూడా ఓకే ఇట్స్ బెటర్ టు టెస్ట్ అనుకుని టెస్ట్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ లైక్ యాడింగ్ టు దట్ నన్ను పాజిటివ్ గా డిక్లేర్. ఐ వాజ్ పేషెంట్ నెంబర్ 16. సో అక్కడి నుంచి అఖిల్ మీరు అంటే ఎంతకాలం పాటు మీ సిమ్టమ్స్ ఎలా ప్రోగ్రెస్ అయ్యాయి అండ్ ఆ రోజుల్లో జరిగిన విషయాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అంటే డ్యూ రిమెంబర్ టు షేర్ విత్ us? ఫీవర్ బాగా ఎక్కువైపోయిందా? అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్. అసలు నాకు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వైరస్. ఐ వాజ్ కంప్లీట్లీ అసిమ్టమాటిక్ అండి. నాకు ఏ సిమ్టమ్ రాలేదు. నాకు ఈ రోజు వరకు జ్వరం రాలేదు, దగ్గు రాలేదు, తుమ్ము రాలేదు, కోల్డ్ రాలేదు. ఐ వాజ్ అబ్సల్యూట్లీ హెల్దీ త్రూ అవుట్ ద ట్రీట్మెంట్. ఎక్సెప్ట్ మీకు వైరస్ ఉంది కాబట్టి యూ విల్ డెఫినెట్లీ గెట్ బ్రెత్లెస్నెస్, ఊపిరిలో తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. దట్ ఈస్ జనరలీ ఇన్ ద ఈవినింగ్ అవర్స్ ఆఫ్టర్ 6 డ్యూరింగ్ మీరు పడుకునే టైం వరకు దట్ ఈస్ వాట్ యూ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ కామన్ విత్ ఆల్ ద పేషెంట్స్ హూ ఆర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే అసలు ఐఎమ్ కంప్లీట్లీ అసిమ్టమాటిక్. నా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే this is a sign that your immunity is already overpowering the virus. You have a strong immunity, right? So virus is not able to show its effect on your body.
సో బట్ మీకు తెలుస్తుంది, యూ విల్ నో దట్ యు ఆర్ ఫైటింగ్ ద వైరస్ బికాస్ మీకు ఇట్లా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. అది ఇంకెవరికైనా ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ముందే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, ఆస్తమా, ట్యూబర్క్లోసిస్ లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దే మైట్ హ్యావ్ టు బి షిఫ్టెడ్ ఆన్ టు ఆక్సిజన్ ఆర్ వెంటిలేటర్స్ లాంటివి. బట్ నా కేసులో అయితే ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఆల్మోస్ట్ 0 symptoms అండి. అండ్ ఎన్ని రోజులు ఉన్నారు అఖిల్ మీరు హాస్పిటల్లో? I was there for 15 days అండి. అండ్ యాజ్ పర్ ద ICMR ప్రోటోకాల్ నన్ను 15 days ఉంచారు. బట్ ఎవ్రీ టైమ్ వాళ్ళు నన్ను ఆఫ్టర్ 1 week నుండి టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఐ ఆల్వేస్ టెస్టెడ్ నెగటివ్ ఆఫ్టర్ 1 week. దట్ మీన్స్ దట్ నేను క్వైట్ హెల్దీగా రికవర్ అయ్యాను వితౌట్ ఎనీ ఎఫెక్ట్స్. సో ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ మీకు అలాంటి వార్డ్స్ లో ఉండి చుట్టుపక్కల పేషెంట్స్ క్రిటికల్ అవ్వడం తోటి మీకు మీ మనోధైర్యం అనేది దెబ్బతింటుంది తప్పకుండా. అండ్ అందులో ఐసోలేషన్ లో కూడా ఉన్నారు. దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. మీరు అప్పుడు స్ట్రాంగ్ గా లేకపోతే, నా చుట్టుపక్కల పేషెంట్స్ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోవడం చూసాను నేను. ఎందుకంటే ఐ సా పీపుల్ నా ముందు వాళ్ళు క్రిటికల్ అవ్వడం, వెంటిలేటర్స్ పైకి వెళ్ళడం. టు బి ఫ్రాంక్, ఐ సా పీపుల్ డైయింగ్ ఆల్సో. బట్ దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్. బట్ అది వాళ్ళని చూసి మనం మెంటల్ గా డిప్రెస్ అయితే మాత్రం అవర్ ఫిజికల్లీ ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్. సో నేను అక్కడ ఐ వాజ్ బీయింగ్ వెరీ పాజిటివ్ విత్ మై థాట్ అండ్ ఐ థాట్ నాకేం అవ్వదు బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్. ఐఎమ్ 24 years old. సో అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, అబ్సల్యూట్లీ నో హ్యాబిట్స్. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నథింగ్ కెన్ హ్యాపెన్ టు మీ అండ్ ఇన్ ద సేమ్ వే నాకేం అవ్వలేదు. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఎవ్రీబడి. నాకు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎవరైనా కాంటాక్ట్ చేస్తే I will tell just simply take immunity building food. ఎందుకంటే there is no absolute medicine, there is no definite treatment దీనికోసం. వైద్యులు ఏది డాక్టర్స్ ఏది వాడినా, US లో హైడ్రోక్లోరోక్విన్ వాడినా, ఇక్కడ మనము H1N1 డ్రగ్ వాడుతున్నారు ఇండియాలో. సో ఇవి ఏ వాడినా దే ఆర్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ అండి. దే ఆర్ నాట్ డెఫినెట్లీ ప్రిస్క్రైబ్డ్ థింగ్స్. సో ఇది ఏది ఉన్నా కానీ దట్ మెయిన్ థింగ్ ఈజ్ యువర్ ఇమ్యూనిటీ అండి. యూ హ్యావ్ టు బిల్డ్ అప్ యువర్ ఇమ్యూనిటీ. నేను కషాయం లాంటివి తాగేవాడిని. ఐ వాట్ ఏ పౌడర్. ఐసోలేషన్ వార్డ్ కి మా పేరెంట్స్ పంపించారు ఐసోలేషన్ వార్డ్ లోపలికి. సో ఐ యూజ్ అండ్ కషాయం లాంటివి తాగేవాడిని. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ హ్యాడ్ టు డ్రింక్ దాట్. సో ఇలాంటివన్నీ తాగడంతో ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్ మీ నాకు. అండ్ నాకు ఫుడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అవర్ వాటర్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్, నో కంటామినేషన్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేది, ప్యాకేజ్డ్ ఫుడ్, హాట్ ఫుడ్ వచ్చేది, డ్రై ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్. సో ఇలాంటివన్నీ సపోర్ట్ ఉంది. ప్లస్ అబ్సల్యూట్ హైజీన్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇలాంటి ఆపరేషన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్స్ ఎ కేక్ వాక్ టు కమ్ అవుట్. మీరు చాలా కీలకమైన పాయింట్ స్ట్రాంగ్ అండ్ ఇమ్యూనిటీ వాట్ యూ సెడ్ వాజ్, అంటే చాలా కీలకమైన ఒక పాయింట్ అఖిల్. అంటే చుట్టూ జరుగుతున్న వార్తలు దీని గురించి, ఎస్పెషల్లీ మీరు స్కాట్లాండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆల్రెడీ చాలా ఇన్ఫార్మ్డ్ పేషెంట్గా మీరు వచ్చారు. అంటే ఇది ఎంత మహమ్మారో మెంటలీ మీకు తెలుసు. బట్ చుట్టూ జరుగుతున్న కేసెస్ చూసి కూడా మీరు వీకెన్ అవ్వకుండా మీ స్ట్రెంగ్త్ని కాపాడుకుని, కుటుంబ సభ్యులు పక్కనే ఫిజికల్గా లేకపోయినా మీరు 14-15 రోజులు అక్కడ ఉండి జయించి బయటకు వచ్చారు. సో చాలా చోట్ల మీరు తీసుకున్న కరెక్ట్ డెసిషన్స్ మిమ్మల్ని కాపాడే ఈరోజు. సో అఖిల్, వీడ్ లైక్ టు స్పీక్ టు యూ సమ్ మోర్. ప్లీజ్ స్టే విత్ అస్ లైవ్లో. ప్రస్తుతం డాక్టర్ రమేష్ గారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ రమేష్ గారు, చాలా కాలం తర్వాత ఇప్పుడు, అంటే మామూలుగా ఇంతవరకు సార్ కరోనా ఇస్ అ స్టాటిస్టిక్, మనకి ఇన్ని లక్షల మంది పోతున్నారు ఇవి వింటున్నాను తప్ప యాక్చువల్గా ఏం జరుగుతుందో ఒక పేషెంట్ ప్రోగ్రెషన్లో, రికవరీలో అన్నది ఊహించుకోవడం కూడా చాలా కష్టం సార్. కానీ దిస్ ఈస్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ హోప్ చూస్తుంటే. డాక్టర్ రమేష్, ప్రస్తుతం ఈ తాజా డెవలప్మెంట్స్ అండ్ అంటే ఈ తాజాగా ఎక్సెసివ్గా నమోదవుతున్న కేసుల సంఖ్య కావచ్చు దేశంలో, మన భారతదేశం ఎక్కడున్నాం సార్ మనం? మొట్టమొదటిగా మనం అందరం కూడా మిస్టర్ అఖిల్ని అప్రిషియేట్ చేయాలి సార్. రికవరీ అయిన తర్వాత యాక్చువల్గా 14 days ఐసోలేషన్లో ఉంటే చాలామంది ఒక డిప్రెస్డ్ మూడ్లోకి వెళ్ళటం కానీ అట్లా జరుగుతుంది. అట్లా కాకుండా తను స్టూడియోలో ఈ విధంగా తను అందరికీ తన ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అనేది, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 300 పైగా ఇప్పుడు కరోనా బాధితులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా కొంత ఒక ధైర్యం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కొంత ఊరట ఇస్తుంది. సో ఇకపోతే మనం భారతదేశం కనుక చూస్తే మిగిలిన దేశాలతో, అమెరికా, ఇటలీ ఇట్లాంటి దేశాలతో పోలిస్తే మనకి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ప్రమాదం కొంచెం తక్కువ ఉన్నదా, దానికి ఇమ్యూనిటీయా లేకపోతే వైరస్ విరిలెన్స్ తేడానా, లేకపోతే స్టిల్
వీఆర్ ఇన్ ది అసెండింగ్ ఫేజ్. ఒక్కసారి ఈ రెస్ట్రిక్షన్స్, లాక్డౌన్ ఇవన్నీ ఎత్తేస్తే విండ్ ఫాల్ లాగా సడన్ గా పెరుగుతాయా? ఇవన్నీ కూడా $1 బిలియన్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ 2 to 3 weeks ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సార్, సో మీరు అంటే ఈ మూడిటికి కూడా ప్రస్తుతం మనం సమాధానాలు చెప్పే పరిస్థితిలో లేమంటున్నాం. అంటే వీ హ్యావ్ డన్ వెరీ వెల్ అని అనలేకపోతున్నాం. ఇది ఇంకా అసలు రానే లేదు అసలు ఇండియాకి అని కొంతమంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఉండే చాలామంది బాధితులు లేదా అక్కడ ఇండియన్ కమ్యూనిటీ డాక్టర్స్ కూడా వాట్ దే ఫీల్ ఇస్ ఇంకా మీకు రానే లేదు, వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇది మహమ్మారి అని భయపెడుతున్నారు సార్. కానీ కొంచెం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే సార్ ఇంతకాలం డిలే చేయగలిగాం ఈ ఫేజ్లో, సో మనకి హోప్ ఉందని అనుకోవచ్చా? డెఫినెట్గా హోప్ అనేది లేకుంటే మనం ముందుకి సాగలేము. మనకి చాలా ముఖ్యంగా అన్నిటికంటే మన కంట్రీకి స్ట్రెంగ్త్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు డెఫినెట్గా మనం మిగిలిన కంట్రీస్తో పోలిస్తే వీ హ్యావ్ అనౌన్స్డ్ లాక్డౌన్ వెరీ బోల్డ్లీ, కరేజియస్లీ. అది ఈవెన్ మన WHO డేవిడ్ గారని ఉన్నారు, నోబార్ గారని, ఆయన హీ అప్రిషియేటెడ్ చాలా ముందే ఈ లాక్డౌన్ ప్రకటించడం అనేది ఇట్ ఈస్ ఏ కరేజియస్ స్టెప్. ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించడం అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారికి అంత తేలికైన విషయం కాదు. అవును, ఇది చాలా అన్పాపులర్ డెసిషన్ బికాజ్ పీపుల్ విల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్. మనం అందరం చూస్తున్నాం, కొంతమంది సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే ఇన్ ద లార్జర్ స్కోప్ అండ్ దెన్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది హోల్ కంట్రీ, 130 crore పాపులేషన్, ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే దీన్ని మనం అది లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు వాళ్ళకి, డెఫినెట్గా వాళ్ళకి మన దేశంలో మనకి ఆనందించాల్సింది ఏంటంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు చాలా స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ మన కంట్రీలో. మనకి పోలియో కానీ మసూచి కానీ వీటిలన్నింటినీ మనం పారద్రోలేము అని అంటే సో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని నేను అనుకోవడం సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంటు అలాగే స్టేట్స్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని మన సరైన ట్రాక్లోనే, అంటే మరీ ఏమర్పకుండా, కొంచెం అజాగ్రత్త లేకుండా, మరీ అతిగా భయపడకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా పబ్లిక్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే 10 రోజులు అయిపోయేసరికి చాలామంది కొంచెం ఒక రెస్ట్లెస్నెస్, ఇంకా ఏమవుతుంది భయాందోళన ఉన్నారు. బట్ ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ బ్యాటిల్. వీ రియలీ హోప్ సో సార్. అఖిల్, మామూలుగా మీరు చాలా కరేజియస్ డెసిషన్ తీసుకున్నారు. ఒకటి కరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి మామూలుగా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ హార్డ్ టు ఇమాజిన్ ఒక వేరే దేశంలో ఉంటున్న వారు ఒక క్రైసిస్ నడుమ మీరు ఇండియా తిరిగి వచ్చి, వరల్డ్ క్రైసిస్, ఆ టైంలో మీరు ఇంటికి వచ్చేయమ్మా పర్లేదు మనం చూసుకుందామని చెప్పడం పేరెంట్స్ చాలా నార్మల్. బట్ మిమ్మల్ని వెళ్ళనిచ్చారు. యువర్ ఫ్యామిలీస్ యాటిట్యూడ్ చాలా కమెండబుల్. బికాస్ చాలా పెద్ద ప్రాబబ్లీ డిలేని అవాయిడ్ చేసి వాళ్ళందరూ ఎక్స్పోజ్ కాకుండా మీరు చాలా సెన్సిబుల్గా మసులుకున్నారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కోలుకుని ఇంటికి వచ్చాక? I'm absolutely feeling great, Andy, because I think that was one of the best decisions I have ever taken in my life. Right. Because నేను ఆ తర్వాత యాక్చువల్లీ ద మోస్ట్ ప్రౌడ్ థింగ్ నాకు ఏంటి అంటే నా కేసులో నాట్ ఎ సింగిల్ పర్సన్ ని ఐసోలేట్ చేయాల్సిన అవసరం రాలేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రికాషన్స్ ఐ టుక్. నేను నా చైన్ ఆఫ్ కాంటాక్ట్స్ అని ఒకటి ప్రిపేర్ చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి ఈ వ్యక్తి దృష్టిలో ఎంతమందిని ఐసోలేట్ చేయాలి అని. అది నా కేసులో 0. సో దట్ వాస్ ద ప్రౌడెస్ట్ థింగ్ ఐ కుడ్ టెల్ బికాస్ నేను తీసుకున్న డెసిషన్ వల్ల నోబడీ గాట్ ఎఫెక్టెడ్. లేకపోతే ఐ వుడ్ హావ్ ఫెల్ట్ ఆల్మోస్ట్ ఐ వుడ్ హావ్ రిగ్రెటెడ్ దట్ ఫర్ మై లైఫ్ టైం. నేను జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. సో నేను చెప్పేది అందరికీ ఒకటే అండి, యూ మైట్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్. మీకు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు మీరు బయట నుండి వస్తుంటే. దట్ ఈస్ బికాస్ యూఆర్ యంగ్. మీరు యంగ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఉండకపోవచ్చు. నాలాగే ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ హియర్. దాని అర్థం మీరు దాన్ని తేలిగ్గా తీసుకొని నేను ఇంటికి వచ్చి అందరితో టైం స్పెండ్ చేస్తాను. అండ్ ఇంటికి వచ్చి టైం స్పెండ్ చేయడం కూడా అండి, సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్ తో మనము వ్యవహరించాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అంటే సెల్ఫ్ ఐసోలేటింగ్, ఫ్యామిలీ ఐసోలేటింగ్ కాదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ వెళ్ళి సొసైటీతో టైం స్పెండ్ చేస్తే ఇట్ డజంట్ వర్క్. బ్రేక్ చేయలేము. సో దాన్ని మనం చాలా స్ట్రిక్ట్ గా ఎవ్రీ సింగిల్ పర్సన్ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసినప్పుడు దట్ ఈస్ వేర్ చేంజ్. ఎందుకంటే అండి ఒకటి నేను చెప్తున్నాను, వైరస్ ఇండియాలో పుట్టదు. ఇట్ ఈస్ ఇండిజినస్లీ
మనకు there is no evidence of virus taking birth indigenously in India. So it has to be imported. మాలాంటి వాళ్ళ ద్వారా క్యారియర్స్ ద్వారా రావాలి. రైట్. హార్బరింగ్ పీపుల్, వేర్ ద హార్బరింగ్ పీపుల్ వేరే దేశాల నుంచి తీసుకొస్తున్నాం. సో నువ్వు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్ మోస్ట్లీ, అందరు చదువుకున్నారు. రైట్. సో వీళ్ళందరూ కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కట్ ద చైన్. చాలా రియష్యూరింగ్ గా చెప్పారు. రియలీ గాడ్ బ్లెస్ యూ అఖిల్, అండ్ విష్ యూ వెల్, విష్ యూ స్పీడీ. మీరు ఇప్పుడు కూడా యూఆర్ స్పీకింగ్ ఫ్రమ్ యువర్ హోమ్, జస్ట్ ఫర్ ద రికార్డ్. మీరు మీ నివాసం నుంచి టెక్నాలజీ యాప్ ద్వారా, వీడియో కాల్ ద్వారా మీరు మాట్లాడుతున్నారు, స్టూడియోకి రాలేదు. జస్ట్ టు క్లారిఫై టు అవర్ వ్యూవర్స్ అనమాట. అఖిల్, స్టే సేఫ్, స్టే హెల్దీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ రమేష్ సార్, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ సార్. ఇప్పుడు కమ్యూనిటీ టెస్టింగ్ లేకపోతే ర్యాండమ్గా చేయాలంటే ఈ టైంలో, ఈ స్టేజ్లో ఇండియాలో ఏ ప్రాతిపదికన చేస్తారు? అంటే వల్నరబుల్, ఇప్పుడు ఐసీఎంఆర్ వాళ్ళు ఫస్ట్ చేశారు కొన్ని టెస్టింగ్లు చేసినట్టు తెలిసింది మనకి, 1000 మందిని హైలీ వల్నరబుల్ గ్రూప్స్ అన్నారు వాళ్ళని. ఇప్పుడు అలా కాకుండా అసలు ర్యాండమ్గా, ఇప్పుడు అఖిల్ లాంటి కుర్రాడు ఉన్నాడు, ఏసిమ్టమాటిక్ క్యారియర్, కానీ అతనికి బహుశా మైండ్ పనిచేసి ఉండకపోతే వెళ్ళేవాడు కూడా కాదు. అలాగా ఏసిమ్టమాటిక్ స్ప్రెడ్ ఉందా లేదా అని చూడడానికి మామూలుగా ఏ బేసిస్ మీద చేస్తారు సార్? జియోగ్రాఫికల్ శాంప్లింగ్ జరుగుతుందా, లేకపోతే దానికి ఏమైనా బేసిస్ ఉంటుంది సార్ మెడికల్గా? ఇప్పుడు ఐసీఎంఆర్ 3 days బ్యాక్ ఫ్రెష్ గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేసింది. మనకి ల్యాబొరేటరీ టెస్ట్స్ ఎవరికి చేయాలి ఏమిటి అనేది. ఇందులో ఏంటంటే అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ది సస్పెక్టెడ్ పేషెంట్స్, ఏ పేషెంట్కైనా సరే జ్వరము, దానితో పాటు ఒక సిమ్టము దగ్గు కానీ ఆయాసం కానీ వచ్చినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా చేయాలి. అలాగే ఎస్టాబ్లిష్డ్ కోవిడ్ డిసీజ్ పేషెంట్స్కి, క్లోజ్ కాంటాక్ట్స్ వాళ్ళకి కూడా టెస్ట్ చేయాలి. ఇక అలాగే అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్తో ఎవరైనా పేషెంట్ కనుక అడ్మిట్ అయితే సీరియస్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో వారికి కూడా ఖచ్చితంగా చేయాలి. అయితే ఇందులో మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది చాలా ఫ్రైటనింగ్ టర్మ్. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అంటే బై డెఫినేషన్ మనకి ఆ ఇన్ఫెక్షన్ సోర్స్ ఏమిటో తెలియదు. అది సో మనం ఎంతమందిని స్క్రీన్ చేయగలుగుతాం, మనకు ఉన్నటువంటి వనరులు సరిపోతాయా అని అనుకుంటే ఈ 130 కోట్ల జనాభాకి ఖచ్చితంగా సరిపోవు. సో నీడీ పేషెంట్స్కి మాత్రమే చేయాలనేటటువంటి సూచనలు మనకి ఐసీఎంఆర్ అప్పుడప్పుడు మనకి రిలీజ్ చేస్తూ ఉన్నది. అయితే ఫ్యూచర్లో మనం కొన్ని ప్రశ్నలు, సందేహాలు, ఎందుకంటే ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉన్నది. అంతా బాగానే ఉంటుందిలే అని ఎక్కువ భరోసా ఇవ్వటం ఒక పద్ధతి. కాకపోతే ఇప్పుడు మనకి ఒకసారి ట్రీట్ అయ్యి వచ్చిన తర్వాత, లేకపోతే నార్మల్గా హెల్దీగా ఉండే పీపుల్ సైలెంట్ క్యారియర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది కొంచెం వాళ్ళు పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారా అనే భయం ఒక పక్కన ఉంటే, ఇంకొక పాజిటివ్ సైడ్ ఏంటంటే ఈ సైలెంట్ క్యారియర్స్ కెన్ బికమ్ డోనర్స్ ఆఫ్ ప్లాస్మా యాంటీబాడీస్. ఇప్పుడు బీజింగ్లో 2 days బ్యాక్ రిలీజ్ చేశారు. వాళ్ళు చేసినటువంటి స్టడీస్లో అక్కడ చైనీస్ పేషెంట్స్కి యాంటీబాడీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఒక 20 మందిని తీసుకుంటే అందులో 4 చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి. అందువల్ల మోనోక్లోనల్ యాంటీబాడీ ఒక దాన్ని రిలీజ్ చేస్తున్నారు. దిస్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ అగైనెస్ట్ కోవిడ్ వైరస్ అని చెప్తున్నారు. సో మనకి ఈ సైలెంట్ క్యారియర్స్ ఎవరైతే మనం పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చా, సో వాళ్ళు స్ప్రెడ్ చేయకుండా ఏం చేయాలి. సో అందువల్ల నేను అనుకునేది, ఇది లిఫ్ట్ చేసినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మన ఇన్ఫెక్షస్ డిసీజ్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు, ఇది మ్యాక్రో డ్రాప్లెట్సే కాదు, మైక్రో డ్రాప్లెట్స్ ద్వారా, ఏరోజాల్ ద్వారా అది గాలిలో చాలాసేపు ఉండి విండో తీస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోయి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉన్నది అని చాలామంది చెప్తున్నారు. ఎందువల్ల అంటే ఇంత గ్లోబల్గా స్ప్రెడ్ అవ్వాలంటే ఎయిర్ బాండ్నే మోస్ట్ లైక్లీ. సో అది కనుక మనం చేసేటట్లయితే మనం మాస్క్స్ పెట్టుకోవాలా, పెట్టుకుంటే అసలు పబ్లిక్ మాస్క్స్ అందరికీ కూడా పెట్టుకోవాలి. చైనాలో మాస్క్ పెట్టుకోకపోతే దే వర్ పనిషింగ్ ది పీపుల్ ఆన్ ది రోడ్. యూ మస్ట్ హ్యావ్ సీన్ ది వీడియోస్ అండ్ ఆల్. ఈజ్ ఇట్ అప్లికబుల్ ఇన్ అవర్ పీపుల్? అట్లీస్ట్ మాస్క్ కాకపోతే నేను అనుకునేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వరకు దే షుడ్ కవర్ ఫేస్ అండ్ నోస్ విత్ అట్లీస్ట్ సమ్ స్కార్ఫ్. అంటే ప్రొటెక్షన్ అంత N95 మాస్క్ అంతా ఉండకపోవచ్చు, కానీ ఆ 3-ply మాస్క్ అంతా దే షుడ్ కవర్. అంటే మాస్కింగ్ అనేది ఉపయోగపడుతుందా లేదా అనే దాంట్లో మనకి హాంకాంగ్లో అక్కడ ఈ సార్స్ వచ్చినప్పుడు
పబ్లిక్లో ఇలా చేసినందువల్ల 60% ఇన్సిడెంట్స్ తగ్గింది అనే సమాచారం ఉన్నది ఈ పబ్లిక్ మాస్క్. అదేగాక ఈ మాస్క్ ఈ కల్చర్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ దే డెవలప్ better hand hygiene, better personal hygiene, and they try to acquire knowledge and follow the government rules also, guidelines also. ఇప్పుడు మనం అందరం చూస్తాం మాస్క్ పెట్టుకున్న వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తారు, మాస్క్ పెట్టుకోకుండా మన మార్కెట్స్లో అక్కడ చూస్తున్నప్పుడు హడావిడిగా దే ఆర్ నాట్ బోదర్డ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ వాళ్ళ పని అవటమే అన్నట్టు మనం చూస్తుంటాం. సో అందువల్ల ప్రజల్లో చాలా మటుకు మనం అవేర్నెస్ తీసుకురావాలి. కొంతకాలం పాటు మాస్క్స్ కంపల్సరీ అని చేసినందువల్ల కొంత ఫలితం ఉంటుందేమో, అంటే షార్టేజ్ రావడం ఇవన్నీ కూడా ఒక వేరే విషయాలు. కాకపోతే ఆ కల్చర్ క్రియేట్ చేసి మాస్క్ లేకుండా బయటకు రావద్దు అనేటటువంటిది ఏమన్నా అది ప్రాక్టికల్ ఇంప్లికేషన్ అనేది పబ్లిక్ హెల్త్ అథారిటీస్ వాళ్ళు చూడాలి. రైట్ సార్, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, అలాగే డాక్టర్ విష్ణు గారికి కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. బట్ బిఫోర్ ఐ స్పీక్ టు డాక్టర్ విష్ణు, మనకి మరొక సర్వైవర్, కరోనా సర్వైవర్ హూ హ్యాస్ బ్యాటిల్డ్ అండ్ కమ్ అవుట్, ప్రస్తుతం మాస్క్ కట్టుకుని రెడీగా ఉన్నాడు, హర్ష. హర్ష, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. హర్ష, నమస్కారం. నమస్కారం అండి అందరికీ. హర్ష, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మొత్తం అంతా బాగుంది. సో హర్ష, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు పూర్తిగా రికవర్ అయిపోయారు కదా ఇప్పుడు? అవునండి, థ్యాంక్ యూ. ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఇవాళ మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యానండి. సో ఇప్పుడైతే మరి ఐసోలేషన్లో ఉన్నారా 14 days? బికాస్ డాక్టర్స్ చెప్తారు కదా 14 days వెళ్ళకూడదని. అది 14 days ఐసోలేషన్ ఉండమన్నారు. రైట్, హోమ్ క్వారంటైన్. మీకు ఎలా వచ్చింది హర్ష? అంటే అసలు మీకు టెస్ట్ చేయించుకోవాలనే డౌట్ మీకే వచ్చిందా, లేదు మీరు తిరిగి వచ్చాక మిమ్మల్ని, అంటే విదేశాల నుంచి వచ్చారు కాబట్టి మిమ్మల్ని టెస్ట్ చేశారా? నేను రిటర్న్ అవ్వగానే 1 day తర్వాత నా కో పాసెంజర్ కి పాజిటివ్ అని చెప్పి తెలిసింది. తెలియగానే నేను అలర్ట్ అయ్యి నెక్స్ట్ డే హాస్పిటల్కి ఫోన్ చేసి వాలంటీర్గా వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం జరిగింది. కానీ అప్పటికే మీరు ఇంట్లో, అంటే కొంతమంది మీ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళతో సన్నిహితంగా ఉండడం జరిగిందా? లేదండి, నాకు ఎయిర్పోర్ట్లో మా పాసెంజర్స్ అందరికీ సెల్ఫ్ ఐసోలేషన్ ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇచ్చేసారు ఎయిర్పోర్ట్? నేను ఎందుకైనా మంచిదని చెప్పి ఎయిర్పోర్ట్లో అందరికీ చెప్పారు, మొత్తం పాసెంజర్స్ అందరికీ 14 days మీరు సెల్ఫ్ ఐసోలేషన్ ఉండాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వల్ల ఇంటికి రాగానే ఇంకెవరిని కలవలేదు, నేను నా రూమ్లో ఉన్నాను. అది ఇంట్లో మీరు ఫోన్లోనే చెప్పేశారు, అంటే ఇవన్నీ ఊహించుకోవడం కష్టం. సో మీరు ఫోన్లో కుటుంబ సభ్యులకు చెప్పేశారా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పారు కాబట్టి నేను నేరుగా ఇంటికి వచ్చి నేరుగా నా రూమ్లోకి వెళ్ళిపోతాను, అక్కడే ఇంకా బయటికి రానని చెప్పారా? బికాస్ హైలీ కంటేజియస్ అంటున్నారు కదా ఇది, అంటే ఆ పరిసరాల్లో ఉంటే కూడా మీరు ఒకసారి మీకు సిమ్టమ్స్ వచ్చి తుమ్మినా లేకపోతే కొంచెం కాంటాక్ట్ ఉన్నా కూడా అందరికీ వచ్చేసే ప్రమాదం ఉంటుందంటారు. సో మీరు పూర్తిగా ఐసోలేషన్ పాటించారు అయితే? పూర్తిగా పాటించానండి 2 days. అందుకే మా పేరెంట్స్కి టెస్ట్ చేసిన వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చింది, 2 times టెస్ట్ చేశారు వాళ్ళకి కూడా. రైట్. హర్ష, చాలా పెద్ద పోరాటం అనిపించిందా మీకు? అంటే ప్రపంచం అంతా పోరాడుతోంది, కానీ వ్యక్తిగతంగా ఇది వచ్చినప్పుడు అంటే మానసికంగా దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. మనకు వచ్చిందనే అంటే భయాన్ని, బాధని తట్టుకోవడం, హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎలా హ్యాండిల్ చేశారు హర్ష మీరు? యాక్చువల్గా నాకైతే అంత కష్టమేమో అనిపించలేదు, ఎందుకంటే నాకు సిమ్టమ్స్ ఏం పెద్దగా లేవు. ఓకే. డాక్టర్స్ కూడా ఎందుకైనా మంచిదని చెప్పి మెడికేషన్స్ ఇవ్వడం జరిగింది. నాకు జాయిన్ అయిన 1 weekలోనే డాక్టర్స్ చెప్పారు, నీకు మొత్తం నార్మల్గానే ఉంది, ఇంకో 1 week కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇంకో 1 week ఉంచుతాం నిన్ను అని చెప్పారు. కాబట్టి నేనైతే అంత టెన్షన్ అయితే ఏం పడలేదు. ఎక్కడ మీకంటే దగ్గు, జలుబు, జ్వరం ఏమీ రాలేదా? ఏం లేవండి, మామూలుగా నాకు ఓ పాసెంజర్ ఉండడం వల్ల లైట్గా నాకు మైల్డ్గా కాఫ్ లై అంటుంది కానీ అంతే, అంత మించి లేదు. అది కూడా హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు నీకు మైల్డ్ పాజిటివ్ అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి డాక్టర్స్ అందరూ చెప్పారు. జస్ట్ 2-3 daysలో నాకు మొత్తం నార్మల్ అయిపోయిందని చెప్పి అనౌన్స్ చేశారు డాక్టర్ కూడా. కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం 14 days ఉండాలని చెప్పారు. అమ్మ వాళ్ళు బాగా కంగారు పడి ఉంటారు కదా? ఏంటండి? అమ్మ వాళ్ళు, పేరెంట్స్ బాగా కంగారు పడి ఉంటారు కదా? వాళ్ళు ఫస్ట్ డే కంగారు పడ్డారు, దాని తర్వాత డాక్టర్స్ మొత్తం నా కండిషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళకి కూడా. మీరు కంగారు పడాల్సిన విషయం అయితే ఏం లేదని చెప్పి నాకు చెప్పి వాళ్ళు టెస్ట్ చేసే వాళ్ళకి నెగిటివ్ వచ్చాక ఇంకా వాళ్ళు కూడా ఇంకా టెన్షన్ పడలేదు, ఇంకా ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేశారు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ ప్రయాణం నుంచి బయటకు వచ్చి, ఎందుకంటే ఈ తరం ఈ గత 100 ఏళ్లలో చూసిన అతిపెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాండమిక్స్ ఇది ఇన్ ద వరల్డ్, మీకు తెలుసు, మీరు కూడా విదేశాల నుంచి వచ్చారు కాబట్టి. సో ఏమనిపిస్తోంది హర్ష, అంటే ఇందులో మీరు చెప్పగలిగేది ఏముంది మీ ఎక్స్పీరియన్స్ని అండర్గో అయిన తర్వాత? ఇతర సఫర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, లేదు భయపడుతున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు హర్ష?
భయపడాల్సిన విషయం అయితే కాదండి. ఫస్ట్ ఇది పానిక్ కావాల్సింది కాదు. ఎందుకంటే పెద్ద మనకి ఏమి ఎఫెక్ట్ అనిపించేది జస్ట్ నార్మల్ కోల్డ్ అండ్ ఫ్లూ ఉంటుంది అంతే. రైట్. మనం మెడిసిన్స్ తీసుకోకపోయినా సెల్ఫ్ ఐసోలేషన్ ఉంటే ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ బట్టి 14 days లో క్యూర్ అవ్వచ్చు. కానీ మనం ఇన్ కేస్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇంకా స్పీడ్గా మనల్ని అబ్జర్వ్ చేస్తారు. డైలీ మన శాంపుల్స్ టెస్టులు చేసుకుంటే ఇంకా స్పీడ్గా రికవర్ చేస్తారు. రైట్. మన ద్వారా వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కేర్ తీసుకుంటారు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. రైట్. చాలా జాగ్రత్త వహించండి హర్ష. అండ్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ధన్యవాదాలు మీ విషయాన్ని మాతో పంచుకున్నందుకు. మామూలుగా చాలా మంది అంటే కరోనా కోవిడ్ అనగానే కొంచెం మొహం చిట్లించి ఎవరు కూడా దీని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కుటుంబ సభ్యుల విషయంలో కూడా. కానీ మీరు ధైర్యంగా ముందుకొచ్చి మీరు చెప్పడం వల్ల ఇప్పుడు 10 మందికి తెలిసింది ఇది మన మధ్య మన పిల్లలకు వస్తుంది, కానీ వచ్చినా కూడా వెంటనే దాన్ని క్యూర్ చేయొచ్చు అనే ఒక హోప్ వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ హర్ష. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఫ్లాటనింగ్ ద కర్వ్ మొదలుపెట్టాము. డాక్టర్ రమేష్ మీరు చాలా పర్టినెంట్ క్వశ్చన్తో మొదలుపెట్టారు సార్. అంటే ఇప్పుడు ఈ వైరస్ బిహేవియర్ డాక్టర్ రమేష్ గారు అంటే దీని బిహేవియర్ ఒక్కసారి లాక్డౌన్ ఎత్తేసాక పార్షియల్గా వదిలినా కొంచెం కొంచెం వదిలినా కూడా కమ్యూనిటీలో ఎక్కడో అక్కడ వైరస్ ఎవరికో అక్కడ ఉంటుంది. సో మరి దాన్ని ట్రాక్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎలా సమాయత్తం అవుతుంది యూజువలీ? అంటే కేసెస్ వస్తున్న కొద్దీ చూస్తారా, లేక ర్యాండమ్గా టెస్టింగ్లు చేసుకుంటూ పోవడం అలాంటిది కంటిన్యూ చేస్తూ పోవాలా సార్? యా, ఇది ఒక అన్సర్టనిటీ విచ్ నోబడీ కెన్ ఆన్సర్. అంటే విత్ టైమ్ పీపుల్ సే దట్ వైరస్ మే బికమ్ లెస్ virulent, వెదర్ ఇట్ విల్ డిజపియర్ కంప్లీట్లీ ఆర్ డిజపియర్ అయ్యి మళ్ళీ విజిట్ చేస్తుందా, వస్తే ఇంత సివియరిటీ వస్తుందా, తక్కువగా వస్తుందా, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా హైపోథెటికల్ క్వశ్చన్స్ పక్కన పెడితే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏమిటి, రైట్, and how it can help the future generations and the future society. సార్ ఇవి గనక చూస్తే ఒకటి, ఎవ్రీబడి ఈజ్ వెరీ క్లియర్, నో కంట్రీ ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ప్రిపేర్డ్ సార్ fully to deal with an emergency situation, emergency infection like this, as you are seeing the thing. Correct. And similarly, even in India, Sir. the amount that is spent, the efforts that are spent for public health, ఆ ప్రిపేర్డ్నెస్లో మనకి వెంటిలేటర్స్ కానీ, టెస్ట్స్ కానీ, లేకపోతే యాడిక్వేట్ మెషినరీ కానీ లేదు అనేది మనకి చాలా క్లియర్గా ఉంది. సో వీ హ్యావ్ టు టేక్ డెఫినెట్లీ మోర్ ఎలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ టు బి ప్రిపేర్డ్ అనేది ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నెంబర్ 2, పబ్లిక్ చాలామందికి ఇది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యి ఇట్ మే హెల్ప్ దెమ్ ఇన్ లైఫ్ టైమ్ టు మెయింటైన్ గుడ్ పర్సనల్ హైజీన్. అండ్ మెనీ పీపుల్ కేమ్ టు నో హౌ టు డూ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్. హ్యాండ్ వాషింగ్ అంటే ఊరికే మన పంపు కింద ఇలా ఎలా అంటాం కాదు, ఇది 20 సెకండ్ల సేపు మనం రకరకాల ఏరియాస్లో మనం చెయ్యాలి అనేది సెకండ్ ఆస్పెక్ట్. మూడవది, పబ్లిక్ ఇలాగా లాక్డౌన్కి ఇన్ని రోజులు అలవాటైనప్పుడు అసలు ఈజ్ ఇట్ వర్త్ కన్సిడరింగ్ లాక్డౌన్ 1 day in a month ఇన్ ది హోల్ కంట్రీ, వెదర్ ఇట్ విల్ ఇంప్రూవ్ పర్యావరణం కానీ, లేకపోతే మిగతా క్లెన్లీనెస్ కానీ, ఓజోన్ లేయర్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయా అనేది ఒక క్వశ్చన్. తర్వాత అదర్ డిసీజెస్ ఉన్నాయి, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఒక నెల రోజుల పాటు బీపీ షుగరు సరిగ్గా కంట్రోల్లో లేకపోయినా, లేకపోతే క్యాన్సర్ వంటి డిసీజులు కానీ, వీటికి సరైనటువంటి వైద్యం కనుక సక్రమంగా జరగకపోతే అవన్నీ ఇప్పుడు ఈ నెల రోజుల్లో 2.5 నెలల్లో మనకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వెనకాల పడిపోయినాయి. దానివల్ల వాట్ ఈస్ ది కొలేటరల్ డ్యామేజ్ జరిగిందనేది చూసుకోవాలి. అండ్ ఇందులో ఒకటి ఏంటంటే గ్లోబల్గా టెలిమెడిసిన్ వైద్య విధానం అనేది ఇప్పుడు అందరం కూడా వింటున్నాం. దో ఇట్ ఈస్ దేర్ సిన్స్ 1970s 80s ఇన్ ఆస్ట్రేలియా అండ్ ఇండియాలో కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవగాహన లేకపోయింది. అయితే గత 2 సంవత్సరాలుగా నీతి ఆయోగ్ వీళ్ళంతా కూడా దీని మీద దృష్టి పెట్టారు. టెలిమెడిసిన్ వల్ల ఫ్యూచర్లో లాట్ ఆఫ్ యూటిలిటీ, అంటే టెలిమెడిసిన్ సరిగ్గా వినియోగిస్తే 70% ఆఫ్ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ తగ్గుతాయి, మోర్ దాన్ 50% అన్నెసెసరీ ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్స్ తగ్గుతాయి. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ గోల్డెన్ అవర్లో కనుక ఐడెంటిఫై చేస్తే నీడీ పీపుల్ ఓన్లీ విల్ యూజ్ ది ఇంటెన్సివ్ కేర్ అండ్ ప్రాపర్ హాస్పిటల్ ట్రీట్మెంట్. సో అలాగే డాక్టర్స్ కూడా మేబీ 25 to 50% ఆఫ్ దేర్ ఓపీడీ కన్సల్టేషన్స్ కెన్ బి డన్ త్రూ టెలిమెడిసిన్, బికాస్ నౌ వీ నో దట్ 80% ఆఫ్ ది డయాగ్నోసిస్ క్యాన్ బి డన్ విదౌట్ టచింగ్ ది పేషెంట్. సో కాన్సెప్చువల్గా పీపుల్లో కూడా
చేంజెస్ వచ్చి మెనీ డాక్టర్స్ ఆర్ అడాప్టింగ్ టు టెలిమెడిసిన్ అండ్ పీపుల్ ఆల్సో విల్ గెట్ యూజ్ టు ఇట్. సో ఈ విధంగా ఇందులో జరిగినటువంటి చెడు ఉన్నది, ముందు ముందు ఎంత ఉన్నది, అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నది. బట్ ఒక పక్కన దీనికి సమాయత్తం అవుతానే దీనివల్ల కొంత ఫ్యూచర్లో కొన్ని కరెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఫ్రమ్ ది పబ్లిక్ సైడ్, ఫ్రమ్ మెడికల్ ఫ్రెటర్నిటీ సైడ్ and patients and the general population side also this we have learned certain lessons, but right. what we are actually looking is, as you said, whether how to prevent the community spread, where are we, and probably the next 3 weeks are going to be very, very crucial, right, and sir, everybody should be on their toes, especially the fraternity. Of course we are seeing the police and the other యంత్రాంగాలు అన్నీ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాయి. So I appreciate and I request all the people to support our administrative machinery and the police, listen to them, follow the guidelines, protect yourself. అండ్ యాక్చువల్గా ఇప్పుడు అందరికంటే పెద్ద డాక్టర్ ఎవరు అని అంటే కుటుంబ పెద్ద మాత్రమే పెద్ద డాక్టర్. ఆ కుటుంబంలో ఉండేటటువంటి పెద్ద పిల్లల్ని కానీ మిగతా వాళ్ళని అందరినీ కూడా పరిరక్షించుకోవాలి, వాళ్ళకి ప్రాపర్గా తెలియజెప్పాలి, బయటికి వెళ్లకుండా చూసేటటువంటి బాధ్యత ఆ కుటుంబ పెద్దదే ఉంటుంది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే మనం కార్యక్రమం ముగించే లోపు సార్ ఇవాళ చర్చ మరొక ప్రశ్న, కోమార్బిడ్స్ అని అంటున్నాం మనం, కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే డయాబెటీస్ లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు అదనంగా కొంచెం జాగ్రత్త వహించాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ అడిషనల్ ఏమైనా చేయొచ్చు అంటారా ఈ పరిస్థితుల్లో? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వప్న గారు. ఇదేంటంటే నేను చూస్తున్నాం ఇందులో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రానిక్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది షుగరు, బీపీ ఇట్లాంటివి. ఇప్పుడు ఇంటి దగ్గరే బీపీ ఆపరేటర్స్, షుగర్ మెషరింగ్ డివైస్ ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉంచుకొని దాన్ని కనుక సరిగ్గా అదుపులో పెట్టుకుంటే దీనివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాలు, హార్ట్ అటాక్ కానీ, పక్షవాతం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, విజన్ లాస్ కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఇది ఒక లెర్నింగ్ ఆస్పెక్ట్గా ఉంటుంది. రెండోది హార్ట్ డిసీజెస్ సంబంధించి కొంత సమాచారం ఏమొస్తుందంటే, రక్తనాళాల్లో బ్లాక్స్ లేకపోయినా మయోకార్డైటిస్, కోవిడ్ అంటే లాట్ ఆఫ్ వైరసెస్, బ్యాక్టీరియా కెన్ కాజ్ మయోకార్డైటిస్. హార్ట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ వచ్చి ఎగ్జాక్ట్గా హార్ట్ అటాక్ లాగా ఉంటుంది. మనం యాంజియోగ్రామ్ చేస్తే నార్మల్గా ఉంటాయి మైల్డ్ డిసీజ్ కానీ. సో అలాగే ఎరిథ్మియా, అట్లాగే మనం మెడిసిన్స్ వాడుతున్నారు ఇప్పుడు, క్లోరోక్విన్, ఇజిత్రోమైసిన్ కాంబినేషన్స్, దీనివల్ల హార్ట్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వచ్చే ప్రమాదం ఉంది, అనవసరంగా వాడకూడదు అనేటటువంటి సూచనలు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టెంట్స్ కానీ, బైపాస్ ఆపరేషన్ కానీ, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ కనీసం 1 year పాటు యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ వాడాలి. ఈ డాక్టర్స్కి ట్రావెలింగ్ సరిగ్గా లేదు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, కొన్ని రోజులు ఆగినా పర్వాలేదు అని అనుకోకూడదు. ఖచ్చితంగా వాళ్ళు మందులు ఆపకుండా వాడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్తాను, ఇప్పుడు టెలిమెడిసిన్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ హార్ట్ అటాక్ విషయంలో అది పనికిరాదు. ఎందుకంటే ఛాతీలో నొప్పి చాలాసార్లు మైల్డ్గా గ్యాస్ట్రిక్ లాగా ఉంటుంది. టెలిఫోన్ ద్వారా అది హార్ట్ అటాకా కాదా అనేది ఎంత అనుభవజ్ఞుడైన కార్డియాలజిస్ట్ కూడా చెప్పలేరు. అందువల్ల మాకుండేటటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, డోంట్ డయాగ్నోస్ హార్ట్ అటాక్ ఓవర్ టెలిఫోన్. ఇట్ ఈస్ వన్ డిసీజ్ విచ్ హ్యాస్ మిస్లెడ్ ది మోస్ట్ experienced cardiologist. Without an ECG you cannot make a diagnosis. ఇప్పుడే నేను క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ రూమ్లో ఒక పేషెంట్ని చూసి వస్తున్నాను. 2 రోజుల క్రితం ఛాతీలో మంట వస్తే ఊరుకుని, అంటే ట్రావెలింగ్ అది లేక అని చెప్పి, ఇప్పుడు చూస్తే హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చారు. హార్ట్ ఆల్మోస్ట్ ఐసీయూలో అడ్మిట్ చేసాం. సో హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ కనుక వస్తే కార్డియక్ డిసీజ్ పేషెంట్స్ని ఎంత లైట్గా డిస్కంఫర్ట్ వచ్చినా కూడా అది ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఎక్స్క్లూడ్ చేసుకుంటే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ చేస్తే 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అదే కొన్ని గంటలు గడిచిపోతే మోర్ దాన్ 50% డ్యామేజ్ అయితే లైఫ్కి డేంజర్ ఉంటుంది. సో కార్డియక్ పేషెంట్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్. దే షుడ్ నాట్ స్టాప్ మెడికేషన్ అండ్ కంటిన్యూస్గా వాడుకుంటూ ఇంట్లోనే డివైసెస్ పెట్టుకుని డాక్టర్స్తో మేము అలాగే ఈ టెలిమెడిసిన్ స్టార్ట్ చేశాము. సో దట్ పీపుల్ కెన్ టేక్ ఫ్రీ అడ్వైస్. అలా మెనీ డాక్టర్స్ దే కెన్ కాంటాక్ట్, దే ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్ అండ్ సీక్ ది డాక్టర్స్ అడ్వైస్ విదౌట్ జస్ట్ డూయింగ్ ఎనీథింగ్. 4 రోజుల తర్వాత వెళ్దాం, 10 రోజుల తర్వాత వెళ్దాం, 15 తర్వాత వెళ్దాం అనుకోకుండా మీ డాక్టర్ని, ఫ్యామిలీ డాక్టర్ని అందరూ కూడా టెలిఫోన్ ద్వారా సంప్రదించాలి. చాలామంది డాక్టర్స్కి కూడా ఇదే యాంగ్జైటీ ఉంది. అంటే ఆలస్యం చేసినందువల్ల మేము ఇప్పుడు అనుకునేది, అంటే కార్డియాలజిస్టులు అందరూ అనుకుంటున్నాం, మేము
హార్ట్ అటాక్ కాకుండా పేషెంట్స్ 2 రోజుల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్తో వస్తున్నారు, హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యి. సో దీన్ని ఆపాలి అంటే పేషెంట్స్ కూడా జాగ్రత్తగా టెలిమెడిసిన్తో కనీసం కొంత అడ్వైజ్ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని దగ్గరలో ఉండే ఈసీజీ తీసుకోవాలి ఖచ్చితంగా. దాన్ని వాట్సాప్ ద్వారా మీ కార్డియాలజిస్ట్కి పంపించవచ్చు. ఈ విధంగా ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్ సార్, అద్భుతంగా చెప్పారు డాక్టర్ రమేష్ అండ్ డాక్టర్ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ కార్యక్రమంలో నిజంగా ప్రాక్టికల్గా అందరికీ ఉపయోగపడే విషయాలు చెప్పారు. అండ్ మీ అందరి తరఫున అలాగే 10 టీవీ తరఫున కూడా ఈ ఇద్దరి విజేతల కథలు విన్నాక మోస్ట్ ఆఫ్ ఆల్ స్టే పాజిటివ్, అది చాలా అవసరం అని చెప్పి వైద్యులే చెప్తుంటారు. ధన్యవాదాలు డాక్టర్ రమేష్ గారు.